90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఫైన్. ఏదైనా బ్యాడ్ రూమర్ వచ్చిందా మీ గురించి? విన్నారా అసలు ఎప్పుడైనా? రూమర్సా? రూమర్స్ అంటే బయట నేను ఎప్పుడు బయట వరకు వెళ్ళే అది ఇండస్ట్రీలో కొంచెం ఏవో చిన్న చిన్నవి ఉంటాయి కదా, బట్ ఇక్కడ వింటాను, ఇక్కడ వదిలేస్తాను. అది ఏదైనా వచ్చి బాధించిన సందర్భం ఏదైనా ఉందా? ఏది Which you didn't, మీరు చేయనిది? నేను చెయ్యనిది అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాట్లాడుతున్నారు అంటే సంథింగ్ ఏదో ఉంది, ఏదో రిలేషన్ మెయింటైన్ ఆ కాన్సెప్ట్ లో ఉంటారు ఎప్పుడు మన వాళ్ళు. కొంచెం దాని నుంచి బయటికి రావాలి. ఐ డూ బిలీవ్ ఏంటంటే కొంచెం అమ్మాయిల కన్నా అబ్బాయిల ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది. దే మోర్ ప్రొటెక్టివ్ అండ్ కేరింగ్ గా ఉంటారు. నేనేంటో నాకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైన్స్, నా బార్డర్స్ నాతో ఉన్నారు అంటే వాళ్ళ క్యారెక్టర్ కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ అంత ఇది ఉంటేనే నా వరకు రీచ్ అవుతారు, లేదంటే ఫస్టే దూరం పెట్టేస్తాను అనమాట. సో అంత తెలుసున్నప్పుడు ఎవరో ఏదో మాట్లాడుకున్నారని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. నిజంగా నేను తప్పు చేస్తున్నానంటే ఫస్ట్ నేను ఆన్సర్ చేయాల్సింది నా ఫ్యామిలీకి. వందన గారు ఇప్పటి వరకు అన్ని పాజిటివ్స్ చెప్పారు. నేను చాలా ఇంటర్వ్యూస్ చేశా కానీ ఐ ఫీల్ సో హ్యాపీ. ఇంటర్వ్యూలో ప్రతిదీ కూడా ఒక ఫ్యామిలీ సపోర్ట్, మన టాలెంట్, అందం ఉంటే ఏదైనా సాధించవచ్చు. సో దానికి నిదర్శనం ఎవరు అంటే వందన అని చెప్పొచ్చు. యా, సో ఐ రియల్ ఇది బాటమ్ ఆఫ్ మై హార్ట్ అన్నమాట వస్తుంది ఈ వర్డ్ అయితే. అయితే ఇంత పాజిటివ్గా ఉన్నటువంటి వందన గారికి ఒక్క నెగిటివ్ కూడా కనిపించలేదా? రివెంజ్ తీసుకున్నారా? అంత రివెంజ్ అనేం కాదు, అది నేను నిజంగా దానివల్ల నేను బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని. అయ్యో, ఏంటి అంటే లైక్ ఇప్పుడు నేను ఎంత తెలిసిన ప్రాజెక్ట్స్ లో ఒకరి ద్వారా చేస్తున్నా, ఎలా అయితే ఫ్రెండ్ క్యారెక్టర్ గా ఎంటర్ అయ్యానో అలా తర్వాత వస్తున్న ప్రాజెక్ట్స్ కూడా ఇద్దరు హీరోయిన్స్ అని చెప్పేవాళ్ళు. అక్కడికి వెళ్తే మన దాంట్లో ఎలా ఉంటుందంటే ఇద్దరు హీరోయిన్స్ చెప్పేటప్పుడు ఉంటుంది, తర్వాత ఏమైపోతుందంటే ఇది సెకండ్ లీడ్, అది మెయిన్ లీడ్ లాగా ఉంటుంది అనమాట. చూసే జనాలకి అది తెలుస్తూ ఉంటుంది. వీళ్ళు చెప్పే వాళ్ళు ఎలా ఉంటుంది అంటే ఇద్దరు హీరోయిన్స్ అండి, సేమ్ ట్రాక్స్ వెళ్తూ ఉంటాయి అది అని అలా చెప్తూ ఉంటారు. కానీ అదొక్కటి ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నాకు ఇష్టమైతే నేను చేస్తాను. నా పాయింట్ మీకు అర్థమయ్యే ఉంటది. అర్థమైంది, నాకు కూడా టచ్ అయింది కూడా. సో మీరు కూడా ఎక్స్పీరియన్స్డే అనమాట. సో ఆ ఫీల్ ఎలా ఉంటుందో, లైక్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ మీద మనం వాళ్ళు చెప్పింది విని ఇది ఇలా ఉంటుంది అని ఒక స్ట్రక్చర్, ఒక ఇది పెట్టుకొని మనం అక్కడికి వెళ్ళేసరికి ఏమీ ఉండకపోయి మళ్ళీ బయట జనాలు కూడా మనం చూసేసి మీరు ఎందుకు సెకండ్ లీడ్స్ చేస్తున్నారు, మీరు మెయిన్ లీడ్సే ట్రై చేయొచ్చు కదా, బాగుంటారు, ఇలాంటి కమెంట్స్ మనం బయట వాళ్ళ దగ్గర నుంచి విన్నప్పుడు ఇంకా చాలా డిప్రెషన్. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా పాపం చందు దగ్గర తీర్చుకున్నారు. లైక్ తీర్చుకోవడం అంటే బాధపడుతూ ఉంటుంటే హీస్ టు సపోర్ట్ మీ అనమాట. ఓకేలే, నీకేదో వచ్చింది చేస్తున్నావు, చెయ్యి, నీకు అంతకి ఇష్టం లేదంటే మానేసాయి. వాళ్ళ నోట్లోంచి వచ్చేది మానేసాయి. మానేయడం అన్నది పాయింట్ కాదు, నా బాధ అది. మానేయడం అన్నది పాయింట్ కాదు, ఎందుకంటే అక్కడే ఫిక్స్ అయిపోకుండా టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఉన్నది ఉన్నట్టుగా నీ క్యారెక్టర్ ఇది, అయ్యయ్యో నాకు అలా ఆడవారి మాటలకు అర్థాలే వేరులో జరిగింది. లైక్ 3 ట్రాక్స్ 3 లీడ్స్ ఉంటారు అది ఇది అన్నారు, బట్ నాకు అసలు అక్కడ తెలిసిందే కదా, ఒక ట్రాక్ మీదే హైప్ ఎప్పుడు ఉంటది, ఒక ట్రాక్ మీదే ఆ డిఫరెన్సియేషన్ అనేది మనకి స్క్రీన్ మీద కనిపించిపోద్ది అనమాట. మీది ఇంతవరకే, మనం మెంటల్ గా అన్న ప్రిపేర్ అయిపోతాం కదా, సో నా క్యారెక్టర్ ఇంతవరకే, నాది ఇలా ఉంటుంది, మెంటల్ గా ఫిక్స్ అయ్యి వస్తాం. ఇప్పుడు ఓ హైప్ ఇచ్చేసి మీరు ఇద్దరు హీరోయిన్సే, తనకి ఎలా ఉంటుందో మీకు అలాగే ఉంటుంది, ఈక్వల్ గా అది నువ్వు మానిటర్ లో స్క్రీన్ మీద చూసుకునేటప్పుడు నీకు ఆ డిఫరెన్సియేషన్ తెలిసినప్పుడు ఎంత డిప్రెషన్ ఫీల్ ఉంటుంది. అది కొంచెం ఉన్నది ఉన్నట్టుగా ఈ క్యారెక్టర్ మీది అంటే ఓ మెంటల్ గా నాది ఇంతవరకే ఉంటాం అని ప్రిపేర్ అయ్యి వెళ్తాం, అది కొంచెం డిస్టర్బ్ అవ్వదు. అలా చాలా పాపం
మా చందుని సో ఆ ప్రెషర్ అంతా కూడా ఇంట్లో తెచ్చుకుంటూ ఉంటారు ఆ, అంటారు. బాధపడేదాన్ని. Hmm. ఆ, ఎప్పుడు సెకండ్ లీడ్స్కే సరే ఒప్పుకున్నాను కదా అని సెకండ్ లీడ్స్ లాగానే చేస్తున్నారు, Hmm. చెప్పేదేమో ఒకలా ఉంటుంది చేసేదేమో ఒకలా ఉంటుందని. Hmm. బట్ అదంతా అయిపోయింది, సో ఆ ఫేజ్ ఆ దాటేసారు. ఫేజ్ దాటేశాను. ప్రాపర్ దాటేసి- హీరోయిన్ గా Yeah, ఉన్నారు కదా, ఆ సో phase ఆ ఫేమ్ దాటేసాను. ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది అసలు ప్యాషన్ అయినా సరే, Hmm. ఇప్పుడు మనం, నాకు ఎంత హార్డ్ వర్క్ చేయడం ఇష్టం అంటే Hmm. Hmm. చేస్తా, నైట్ అంతా చేయమన్నా నేను షూటింగ్ చేస్తా. Hmm. అంత ఇంట్రెస్ట్, అంత ప్రేమ పెరిగిపోయింది నాకు ఈ యాక్టింగ్ దాని మీద. అవును. ఫస్ట్ లో ఏం లేకపోయినా కూడా Hmm. తర్వాత అది నాకు బాగా ఇంజెక్ట్ అయిపోయింది అనమాట. మా Hmm. ఇంట్లో కూడా అంటారు, ఇంట్లో ఏమో 9 వరకు లేవో, షూటింగ్ అనేసరికి 6కి లేచి పారిపోతావు, ఎవరు లేపక్కర్లేదు అని. అంత అయిపోయింది. సో ఎందుకంటే నాకేంటంటే మెయిన్ కాబట్టి ఖచ్చితంగా సీన్స్ ఉంటే ఆ, మొత్తం మీ మీదే ఉంటుంది కాబట్టి ఆ ఉంటుంది. భయం. అండ్ మనల్ని నమ్ముకొని ఒక షూటింగ్ ప్లాన్ చేసుకుంటారు, ఒక డేట్ మనమే ఇబ్బంది పెట్టాము అంటే Hmm. టోటల్ గా డిస్టర్బ్ అవుతుంది. True, నాకు ఆ true. మాట అనిపించుకోవడం అస్సలు నచ్చదనమాట. Hmm. Hmm. సో నేను వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చా, ఇవాళ డేట్ ఇచ్చా అంటే టైంకి ఉండాలి, Hmm. టైంకి షార్ట్ లో ఉండాలి. Hmm. నా వర్క్ నేను వాళ్ళని సాటిస్ఫై చేయాలి. Super. అంతవరకు ఆ షూటింగ్ చేసేంత వరకు, డైరెక్టర్ కూడా టేక్ ఓకే అయ్యేంత వరకు ఓకే. Fine. సో మరి ఇంత అందమైన ఒక మంచి యాక్ట్రెస్ కి సినిమాలోకి వెళ్ళాలి అనే ఆలోచన రాలేదా? నాకు ఆలోచన రాకపోయినా, అంటే దేవుడిచ్చిన వరకు ఇదే చాలా ఎక్కువ అనుకొని నేను ఫీల్ అవుతూ ఉండేదాన్ని. Hmm. అలాగే అవకాశాలు కూడా వచ్చాయి. Oh. ఎన్టీఆర్ గారి మూవీ సిస్టర్స్ దాంట్లో వచ్చాయి. Hmm. నాని గారితో పాటు ఒక సిస్టర్ రోల్ ప్లే చేయమని వచ్చింది. చాలా ఆఫర్స్ వచ్చాయి అన్నమాట. మరి ఇంట్లో వద్దు అన్నారు ఆ. సినిమాలు. ఫైనల్లీ మీ ఆడియన్స్ కి ఏమని చెప్తారు? నన్ను ఇంతగా ఆదరించి, నాకు ఎంత అవకాశం వచ్చినా కూడా వాళ్ళు ఆదరించడం అనేది చాలా ఇంపార్టెంట్. Obviously. వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఇంతవరకు రాగలుగుతాము. Hmm. సో నన్ను ఇంత ఆదరించి, నాకు ఇంత మంచి లైఫ్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటే దానికి కారణం కూడా వాళ్ళే. Hmm. దిస్ నథింగ్ ఇన్ మై హ్యాండ్స్. Hmm. సో మొత్తం ఆడియన్స్ ఇదే కాబట్టి Hmm. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ యూ, థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వందన గారు, అసలు మీరు ఇంటర్వ్యూస్ బయట ఎప్పుడు ఇవ్వరు కదా, ఏంటి అసలు ఏదన్నా ఒక మార్క్ పెట్టుకున్నారా? మార్క్ అని కాదు, Hmm. బేసిక్గా ఏమో ఇంటర్వ్యూస్ అది నాకు ఎందుకో నచ్చదు అని కూడా కాదు. మేబీ ఇంట్రోవర్ట్ కదా, ఏమో ఎలా మాట్లాడతానో ఏంటో ఆ ఫియర్ అయితే ఉంటుంది. Hmm. బట్ ఇవాళ మీ ఛానల్కి వచ్చి ఇవ్వడానికి మాత్రం ఒక రీజన్ ఉంది. ప్లీజ్ చెప్పండి. మీవి నేను కొన్ని ఇవి చూశాను, లైక్ ఎపిసోడ్స్ వాట్ ఎవర్ యూ కాల్, ఇంటర్వ్యూస్? ఇంటర్వ్యూస్ అనుకుంటా. ఓకే. కొంతమంది చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళని ఎలా సుమన్ టీవీ హెల్ప్ చేసి ఎలా తీసుకొచ్చింది అనేది, అది నాకు కొంచెం హార్ట్ టచ్ అయింది అనమాట. ఓకే. దట్స్ అ గ్రేట్ థింగ్, రైట్? ఒకళ్ళు ఎవరైనా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారంటే ఇవాళ రేపు నాకేం సంబంధం, దూరం జరుగుతూ ఉన్నారు. ట్రూ, ట్రూ. అది కాకుండా నేనున్నానన్న ధైర్యం ఇవ్వడం అనేది సగం చాలు. నేనున్నాను అంటే చాలు, వాడు ఎలా అయినా బతికేస్తాడు. అవును. ఆ మాట అనడమే ఇవాళ రోజుల్లో చాలా తగ్గిపోయింది. అలాంటిది నేను కొన్ని చూశాను. Hmm. అరే నేను కూడా ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ నాది కూడా. రోడ్ మీద లైక్ చిన్న చిన్న పిల్లలు హెల్ప్ చేస్తూ ఎవరైనా ఉంటారా బాగా? చేస్తూ ఉంటాము. లైక్ ఎలా ఉంటుందంటే వాళ్ళని చూస్తే నాకు లిటరల్లీ ఏడుపు వచ్చేస్తుంది. అయ్యో. లైఫ్ వాళ్ళు ఏమో మరి వాళ్ళు చేసుకున్న దానికా ఏంటో తెలియదు, కానీ చూస్తే అరే నాకు ఎలా అనిపిస్తుంది అంటే నాకున్న దాంట్లో ఎంతైనా వాళ్ళకి చెయ్యాలి. నా ఫైనల్ గోల్ కూడా అదే. Hmm. Hmm. లైక్ నాకున్న దాంట్లో కొంచెం పెట్టి నా నుంచి ఒక 3-4 పిల్లలన్నా ఇది అవ్వాలి, Wow. చదువుకోవాలి అన్న ఇది ఆ థాట్ లో ఉంటా. Super. సో అది నాకు ఇక్కడ కనెక్ట్ అయింది అనమాట. Amazing. దట్ ఈస్ ద రీజన్ నేను ఇక్కడికి వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా. సో Superb అండి. So, చాలా గ్రేట్ అండి. అలా హెల్ప్ చేసి ఇవాళ రోజు ఎవరు పట్టించుకొని దాంట్లో నేనున్నానని ముందుకు వచ్చి మీరు హెల్ప్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి, hmm. దట్స్ రియలీ అమేజింగ్. Superb అండి. గ్రేట్. సో సుమన్ టీవీ ట్యాగ్ లేనే సామాన్యుడితో సుమన్ టీవీ. యా,
సో కాబట్టి అట్లాగే అందరికీ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. గుడ్ 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 యూనో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇన్స్పైర్ అయ్యారంటే ఇట్స్ ఎ బిగ్ వర్డ్ ఫర్ అస్. యా డెఫినెట్లీ ఇది నాకే And- కాదు చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి కూడా రైట్. ఇప్పుడు ఒకరికి హెల్ప్ చేయాలంటే నువ్వేంటో తెలియక్కర్లా, అవును. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియక్కర్లే. Hmm. పాపం వాడు అంత సఫర్ అవుతున్నాడంటే నీకు తోచింది, నీకెంతో కొంత తోచింది, మనం చేస్తే బాగుంటుంది కదా అని నా ఫీల్. అమేజింగ్. సో ఇట్ వాజ్ ప్లెజెంట్ అండ్ నైస్ ఇంటర్వ్యూ అన్నమాట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ, ఇట్స్ మై ప్లెజర్. యా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ కమింగ్. యా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్ ఇది చూసారు కదా, అందం అభినయం ఉంటే ఈజీగా మంచి ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పడానికి నిదర్శనమే వందన గారు. అండ్ తను చెప్పడం, తన మాటల్లో చూస్తుంటే మనం ఎలా ఉంటామో దాన్ని బట్టే అవతల వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పడం జరిగింది. అండ్ సో ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు హర్. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.